వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. వైఎస్ మరణం పేరెత్తగానే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఉలికి పడ్డారు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడైనా సరే మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డిని ఏదైనా ఒక విషయంలో మనం టార్గెట్ చేస్తూ ఉంటే దానికి రెట్టించిన ఉత్సాహంతో వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉంటారు. సో అది కింద పడ్డా కూడా తామే పై చేయి అనుకుంటూ ఉంటారు. బాబు అది తప్పు నువ్వు చేస్తుంది. ఇప్పుడు మావిగన్ అంటావు, గతంలో అమరావతిని మోసం చేసావు పదే పదే, ఇప్పుడు మావిగన్ పేరుతో మరోసారి మోసం చేయడానికి వచ్చామన్నా కూడా జగన్మోహన్ రెడ్డి దాన్ని చెవిని పెట్టరు, దాన్ని వినిపించుకోరు. యాజ్ టీజ్గా దాని పార్టీ కార్యకర్తలు కూడా తాను ఏదనుకుంటానో అదే వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేస్తారు. పాప నేతలందరినీ బలవంతంగా జనం మీదకి పంపించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మావిగన్ పేరుతో అదే రచ్చ జరుగుతోంది. ఆ పార్టీలో ఈవెన్ కింద స్థాయి కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పింది అర్థం కాక గిలగిలా కొట్టుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మాట తప్పే మడమ తప్పే విధానాన్ని చూసిన తర్వాత వామ్మో వాయో మా భవిష్యత్తు ఏంటని కుమిలిపోతూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటివి ఎన్నన్నా రాజకీయపరమైన ఎన్ని విమర్శలు చేసినా, ఎందుకు నేతలతో బూర్దులు మాట్లాడేస్తున్నారని మనం టార్గెట్ చేసినా, లేకపోతే టీడీపీ ఆయన మీద ఏదో ఒక రకంగా ఆయన విషయాలన్నీ బయటికి తీసి ఇట్లా బిహేవ్ చేస్తున్నామని ఆయన్ని రోడ్డు మీద నిలబెట్టే ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా భయపడ్డు, ఎక్కడ కూడా ఒక అడుగు కూడా వెనక్కేరు. తాను అనుకున్న పందా ప్రకారమే తను పోతూ ఉంటారనమాట. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక ఇష్యూ, ఆ ఇష్యూ ఈరోజు తెర మీదకి వచ్చేటప్పటికి నిజంగానే ఉలిక్కి పడ్డారు. ఆ పార్టీ మొత్తం కూడా ఒకసారిగా షేక్ అయిపోయింది ఈ రోజున. అదే ఇష్యూ అనుకుంటున్నారా? అదే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం. ఒక్కసారి తన తండ్రి పేరు తీసి తన తండ్రి మరణం గురించి అచ్చెన్నాయుడు లాంటి ఒక సీనియర్ మంత్రి మాట్లాడడంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటే ఉలిక్కి పడింది. ఉలిక్కి పడటమే కాదు, అసలు ఆ ఇష్యూ మీద ఎలా మాట్లాడాలి, అసలు ఎలా కన్వే చేయాలి, అచ్చెన్నాయుడు లేవదీసిన అంశాలకు ఎలా సమాధానం చెప్పాలి అనే విషయంలో ఆ పార్టీ కానీ ఆ పార్టీ నేతలు కానీ ఈరోజు కింద మీద పడుతూ ఉన్నారు, మల్లగుల్లాలు పడుతూ ఉన్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంతా ఉలిక్కి పడుతూ ఉన్నారు అంటే, తన తండ్రి విషయంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఎవ్వరూ లేరు. జగన్మోహన్ రెడ్డి నిన్నటి దాకా తల్లి చెల్లి ఉన్నారు. ఆల్మోస్ట్ తల్లి గౌరవాధ్యక్షులుగా పనిచేశారు. ఆయన కోసం బైబిల్ పట్టుకుని ఊరూరుగా తిరిగి ప్రచారం చేశారు. చెల్లి మోకాళ్ళు అరిగేలాగా పాదయాత్ర చేసింది. అంతేకాదు ఆయన కోసం సమైక్యాత్ర చేసింది. ఆయన కోసం గిన్నిస్ రికార్డులు బద్దలు కొట్టింది పాపం వాడు పాదయాత్ర పేరుతో. అలాంటి తల్లి చెల్లి ఆ సెంటిమెంట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు. ఇంకోవైపు చూస్తే ఫ్యామిలీ వైపు నుంచి భారతీ జగన్మోహన్ రెడ్డికి అవసరమైన దానికన్నా అనవసరమైన విషయాల్లో ఆమె ఆయన ఇన్వాల్వ్ చేసి ఎన్నోసార్లు బదనాం చేసే ప్రయత్నం చేసింది. ఆవిడ అంతగా పొలిటికల్గా కూడా జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ కానివ్వట్లేదు. ఇంకోవైపు తాయిరెడ్డి లాంటి వాళ్ళు ఒక ఆత్మబంధువుగా ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డికి. అతను కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డితో లేరు. ఎందుకంటే అది స్వయంకృతాపరాధం. ఇవన్నీ సెల్ఫ్ గోల్సే జగన్మోహన్ రెడ్డివి. అలాంటి విజయసాయిరెడ్డి పార్టీలో ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డిని కూడా ఈరోజు చేజేతులారా జగన్మోహన్ రెడ్డి దూరం చేసుకున్నారు. ఇప్పుడు పార్టీ కోసం ఆర్థికంగా అండగా నిలబడ్డ ఒక వేమిరెడ్డి, ఒక మేకపాటి, అదేవిధంగా తన రిలేటివ్ అయిన బాలినేని, ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి దగ్గరుండి కొంత సలహాలు ఇస్తారనుకునే వాళ్ళు కూడా ఆయన వెంట లేరు ఈ రోజున. సో ఇంతమందిని జగన్మోహన్ రెడ్డి దూరం లైక్ తన కోసం మంత్రి పదవి వదులుకున్న కొండా సురేఖ దగ్గర నుంచి ఇవాళ తన చెల్లి షర్మిల దాకా అందరినీ, విజయసాయి దాకా అందరినీ దూరం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. సజ్జల లాంటి వాళ్ళు ఉన్న ఆయన సలహాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేయవు, అసలు తీసుకోడు కూడా జగన్మోహన్ రెడ్డి. సో ఇలా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ మనం ఈ విషయంలో ఎన్ని తిట్లు తిట్టినా, ఎన్ని విమర్శలు చేసినా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా భయపడరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా వైఎస్ సెంటిమెంట్ని నమ్ముకుంటూ ఉంటారు. కాకపోతే తన పేరా వైఎస్ పేరా అని వచ్చినప్పుడు తనే డామినేటింగ్ ఉండాలనుకుంటారు తన తండ్రి కంటే. తనకు అవసరమైనప్పుడు, తాను కష్టాల్లో ఉన్నప్పుడు, తన సమస్యల్లో ఉన్నప్పుడు మాత్రమే వైఎస్ పేరుని, వైఎస్ సెంటిమెంట్ని తెర మీదకి తీసుకొస్తూ ఉంటారు. కానీ ఎక్కువగా ఆ అంశాన్ని ఎవరు కూడా ఆయన ప్రత్యర్థులు ఇప్పుడు దాకా టార్గెట్ చేయాల. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి విషయంలో ఏ పేరునైతే తను జెండాలో పెట్టుకున్నారో, ఏ పేరునైతే జగన్మోహన్ రెడ్డి తన ఎజెండాగా మార్చుకున్నారో, ఏ ఫోటోనైతే తన జెండాలో ఇరికించారో, అలాంటి తండ్రి పేరుని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అని చెప్పే ప్రయత్నం చేస్తున్న తర్వాత ఆయన ప్రత్యర్థులు జగన్మోహన్ రెడ్డి అంటే ఉలికి పడుతూ ఉన్నారు. అసలు ఈ ఇష్యూలో ఏం మాట్లాడాలో అర్థం కాల, అసలు ఎలా డిఫెండ్ చేసుకోవాలో అర్థం కాకే బొత్స లాంటి వాళ్ళు ఈరోజు మీడియా ముందుకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఇదే బొత్స సత్యనారాయణ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తండ్రి మరణం వెనుక జగనే ఉన్నారు అని ఆరోపణలు చేయడం జరిగింది. ఆ ఆరోపణలు అసలు బయటతో సహా ప్లే చేసి బయట పెట్టిన తర్వాత ఈరోజు జనం బొత్స సత్యనారాయణ దాన్ని ఎలా డిఫెండ్ చేసుకోవాలో అర్థం కాక తన పరువు జగన్మోహన్ రెడ్డి తను తీసి పక్కన పెడతాడేమో అన్న భయంతో ఈరోజు విలువెల్లాడిపోతూ కన్నీళ్ళు పెట్టుకోవడం జరిగింది. అలా జగన్మోహన్ రెడ్డి ఈరోజు మిగతా అంశాలు ఎలా ఉన్నా ఆయన డిఫెండ్ చేసుకుంటారు. రోజా లాంటి వాళ్ళను, కొడాల నాని లాంటి వాళ్ళను ముందు పెట్టి ఏదో హడావిడి చేసి 2 బూతులు తిట్టించి ఇష్యూని సైడ్ ట్రాక్ చేస్తారు. ఇది కామన్గా జరుగుతూ వస్తుంది ఆ పార్టీలో. కానీ తన తండ్రి పేరు తెర మీద తీసుకొచ్చిన తర్వాత ఈరోజు మొత్తం వైఎస్ఆర్సీపీ డిఫెన్స్లో పడింది. జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఈ అంశం మీద ఒక డైరెక్షన్ లేదు. ఎందుకు? నిజంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయనకు ఏకైక సెంటిమెంట్ మిగిలింది ఏంటంటే తండ్రి పేరు, తండ్రి సెంటిమెంటే. కానీ అలాంటి తండ్రిని కూడా ఈరోజు టీడీపీ పూర్తి స్థాయిలో జగన్ ఎలాంటి వైబిలిటీ ఉంది వాళ్ళ తండ్రి విషయంలో, ఎలా వాళ్ళ తండ్రికి ఫస్ట్ నుంచి కూడా డే 1 నుంచి మోసం చేస్తూ వచ్చారన్న అంశాన్ని టీడీపీ ఈరోజు బట్టలు తీసి బజార్లో నిలబెట్టింది. అందుకే వైఎస్ పేరు తీయడంతోనే ఒకసారిగా వైఎస్ మరణం తెర మీదకి రావడంతోనే
ఉలిక్కి పడ్డారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే తాను చేసిన తప్పులు అందులో ఉన్నాయి కాబట్టి. జగన్మోహన్ రెడ్డి తన తండ్రి రెండోసారి సీఎం అయ్యాక ముందు ఆయన రాజకీయ రంగేట్రం చేశారు, ఎంపీగా గెలిచారు కడప నుంచి. ఈయన కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి తన తమ్ముడైన వివేకానంద రెడ్డిని ఆ సీటు నుంచి పక్కన పెడతాం జరిగింది. ఈయన కడప నుంచి ఎంపీ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి కోసం తనకున్న క్రెడిబిలిటీని కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పక్కన పెట్టారు. అంటే కొడుకు మీద ఉన్న ప్రేమ అలాంటిది. ఆ కొడుకు మీద ఉన్న ప్రేమ కోసమే ఈరోజు ఆయన చూపించిన ఆ తాపత్రయం, ఆ తపన ఏదైతే ఉందో ఈరోజు తన భార్యని, తన కూతుర్ని కూడా రోడ్డుని పెట్టింది. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టుకున్న పుణ్యమే. నేను ఎలాంటి డౌట్ లేదు ఇందులో. ఎప్పుడైతే నిన్ను నీ అధికారాన్ని నీ కొడుకు ప్రేమ డామినేట్ చేసిందో అప్పుడే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వెనక ముందు ఆలోచన లేకుండా అధికారాన్ని అడ్డు పెట్టుకుని కొడుకు అడిగినవన్నీ చేసి ఇచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ పాపాలన్నీ వాళ్ళ శాపాలు అవుతూ ఉన్నాయి ఆయనకు. పాపం ఆయన ఆత్మ ఎక్కడున్నా కూడా శాంతించదు. ఇలాంటి తను ఎంతో గారాభంగా పెంచుకున్న తన కూతురు క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతోంది. తన సొంత భార్య అయిన విజయమ్మ ఈరోజు తను ఉన్నంతకాలం భర్త చాటు భారీగా మాత్రమే ఉన్న విజయమ్మ ఈరోజు క్యారెక్టర్ అసాసినేషన్ చేయించుకుంటా ఉంది జగన్మోహన్ రెడ్డి లాంటి కొడుకుని కన్నందుకు. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా? వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ ఎక్కడున్నా క్షోభిస్తూనే ఉంటుంది నిజంగానే. ఇక్కడ మనం చూసినట్లయితే వైఎస్ రాజశేఖర పేరెత్తి అంత ఉలికిపడడానికి కారణం ఏంటి? మరి తన తండ్రి కారణంగానే కదా ఇతను రాజకీయాల్లోకి వచ్చారు. తన తండ్రి కారణంగానే కదా ఇతను ఎంపీ అయ్యారు. తన తండ్రి కారణంగానే ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఆ సెంటిమెంట్ను వాడుకుని దాంట్లో ఎలాంటి డౌట్ కూడా లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన దగ్గర నుంచి జరిగిన పరిణామాలు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఆ రోజు ఇప్పుడు ప్రగతి భవన్, ఇప్పుడు ప్రజాభవన్, గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ప్రగతి భవన్, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటే క్యాంప్ ఆఫీస్ అది. ఆ క్యాంప్ ఆఫీస్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పౌరాలగుట్లో అయినా రచ్చబండికి వెళ్తూ పౌరాలగుట్లో హెలికాప్టర్ క్రాష్ అయ్యి మరణించడం జరిగింది. అక్కడి నుంచి ఒక రోజు తర్వాత, ఆ రోజు వర్షం పడుతూ ఉంది, చాలా అనుకూలించిన వాతావరణం క్రమంలో కేంద్రం ఎంత సపోర్ట్ చేసినా కూడా ఆ రోజు వైఎస్ డెడ్ బాడీని తీసుకురాలేకపోయారు. మరుసటి రోజు తీసుకురావడం జరిగింది. అప్పుడే జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటాడనేది జనానికి తెలిసి వచ్చింది. ఆ రోజు క్యాంప్ ఆఫీస్లో ఆయన మృతదేహాన్ని ఉంచితే తండ్రి శవాన్ని అక్కడే పెట్టుకుని ఈయన సంతకాల సేకరణకి వెళ్ళారు. ఎవరైనా గుండెల మీద చేసుకొని చెప్పగలరా ఆ సంతకాల సేకరణకి వెళ్ళిన వాళ్ళు? జగన్మోహన్ రెడ్డికి సమాచారం లేకుండా, జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా వీళ్ళు చిరంజీవి దగ్గరకు వెళ్ళగలరా? చిరంజీవి వాళ్ళ ఇంటికి వెళ్ళగలరా సంతకాల సేకరణ కోసం? జగన్మోహన్ సీఎం చేయాలి ఆయనకు తెలియకుండా వెళ్తారా ఎవరైనా సరే? అంటే తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాల సేకరణ చేసిన వ్యక్తి ఎవరైనా ఉంటారా ప్రపంచంలో అధికారం కోసం? వెన్నుపోటులు చూసాం, చాలా పోటులు చూసాం, కానీ ఇలాంటి దారుణం ఎక్కడైనా చూస్తామా? ఇది అయిపోయింది. మరి నా తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వెనుక రిలయన్స్ ఉంది, చంద్రబాబు నాయుడు ఉన్నారు అంటే కదా ఆ రోజు చాలామంది వైఎస్ ఫాలోవర్స్, వైఎస్ అభిమానించే నేతలు, కొంతమంది జర్నలిస్టులు రిలయన్స్ సంస్థల మీద దాడులు చేసి వాటి మీద డిబేట్లు పెట్టి కేసులు పెట్టించుకొని ఇప్పటికీ ఆ కేసులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఎవరైనా మన ఇంటి పక్కన వచ్చి మన తండ్రిని ఒక మాట అంటేనే మనం చంప పగిలేలా కొడతాం. అలాంటిది ఒక తండ్రి మరణం వెనుక కుట్ర ఉంది అని ఆరోపించిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత దాని మీద ఎంక్వైరీ అడగకుండా ఎందుకు కామ్గా ఉండిపోయినారు? 14 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు కదా, తనకు ఒక అవకాశం ఉండింది కదా ఆ రోజు డిమాండ్ చేయడానికి తన తండ్రి మరణం మీద. ఎందుకు జగన్మోహన్ రెడ్డి దాన్ని డిమాండ్ చేయలేదు? అంటే తండ్రి మరణించినా నీకు ఆ తండ్రి సెంటిమెంట్ వాడుకోవడమే జగన్మోహన్ రెడ్డికి కావాలి. ఈరోజు అదే ఎక్స్పోజ్ అవుతూ ఉంది కదా. వీళ్ళు మళ్ళీ వెళ్ళి తను ఎంతో కాలం ఆదరించి తన తండ్రిని ఆదరించిన కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిస్తే వీళ్ళు మళ్ళీ చంద్రబాబు నాయుడు వెన్నుపోటు గురించి మాట్లాడుతూ ఉంటారు. అదే రాజశేఖర రెడ్డి మరణాన్ని ఎన్నోసార్లు తన సెంటిమెంట్గా వాడుకున్నాడు ఆయన చూసి తన తల్లి విజయం కూడా వాడింది, ఆమెను చూసి షర్మిల కూడా వాడారు ఆ రోజున. వీళ్ళంతా కలిసి 2019లో ఇదే ప్రచారం చేసుకున్నారు, అధికారంలోకి వచ్చారు. అధికారం జగన్మోహన్ చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏదడితే అది చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. అప్పుడెందుకు జగన్మోహన్ రెడ్డిని బీజేపీ ప్యాంపర్ చేస్తూ వచ్చింది? ఆ స్థాయిలో ప్యాంపర్ చేసింది కదా. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి అడగొచ్చు కదా, తన తండ్రి మరణం మీద నాకు అనుమానాలు ఉన్నాయి, ఒకసారి సిబిఐ ఎంక్వైరీ వేయండి అని. ఏనాడైనా అడిగాడా జగన్మోహన్ రెడ్డి? తన నోటితో తాను తన బాబాయ్ హత్య కేసు విషయంలో సిబిఐ ఎంక్వైరీ అడిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సిబిఐ ఎంక్వైరీని వెనక్కి తీసుకున్నాడు. సునీత బెటర్ కదా మీకన్నా. ఆ స్థాయిలో తన తండ్రి మరణం గురించి ఆవిడ పోరాటం చేస్తూనే వచ్చింది, ఇప్పటికీ చేస్తూనే ఉంది ఆవిడ, ఆడపిల్ల అయ్యుండి. కానీ జగన్మోహన్ రెడ్డి అట్లా అదే పరిమళనత్వాన్ని రిలయన్స్ మీద ఎప్పుడైతే కంప్లైంట్ చేశారో అదే పరిమళనత్వాన్ని తీసుకొచ్చి రిలయన్స్ నుంచి రాజ్యసభ టికెట్ ఇచ్చి రాజ్యసభకు పంపించినాడు జగన్మోహన్ రెడ్డి. ఈయనకి తండ్రి అంటే ఎక్కడ గౌరవం ఉంది? తండ్రి పేరంటే ఎక్కడ గౌరవం ఉంది? తండ్రి మరణం అంటే ఎక్కడ గౌరవం ఉంది? తండ్రి చనిపోయినప్పుడు నిజంగా ఈయన ఎక్కడున్నారు? మరి ఇవన్నీ ఈరోజు టీడీపీ ఎక్స్పోజ్ చేస్తుంటే విలువల్లాడిపోతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీ కానీ. ఇది ఎమోషన్ క్రియేట్ చేస్తుంది కదా జనాల్లో. అమ్మో జగన్మోహన్ రెడ్డి తండ్రిని కూడా ఇలాగ చేశాడా, తండ్రి పేరుని వాడుకుని ఇలాగ చేశాడని. మళ్ళీ అదే తండ్రి పేరు నీకు కావాలి నీ పార్టీ పెట్టుకోవడానికి, అదే తండ్రి పేరు నీ జెండాలో ఎజెండాలో పెట్టుకోవాలి, అదే తండ్రి పేరుతో పథకాలు ప్రకటించాలి. ఇప్పటికీ తండ్రి ముద్దులు కూతురైన షర్మిలాని ఆయన భార్యని రోడ్డు మీద పడేసి ఒకవైపు నా తండ్రి పాదయాత్ర మొత్తం రాష్ట్రాన్ని మొలుపు తిప్పింది, రాష్ట్ర రాజకీయాలని ట్వీట్లు పెడతా ఉంటే జనం నవ్వుతున్నారు. సో ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన తండ్రి పేరెత్తగానే ఎందుకు ఉలికి పడతా ఉన్నారంటే అందుకే ఉలికి పడతా ఉన్నారు. తాను చేసిన తప్పులన్నీ కూడా ఆయన వెంటాడుతూ ఉన్నాయి కాబట్టే
జగన్మోహన్ రెడ్డి ఈరోజు అవి ఉలిక్కి పడతానికి, ఆయన తండ్రి పేరెత్తితే ఉలిక్కి పడటానికి కారణమవుతూ ఉన్నాయి. టీడీపీ ఈ పని ఎప్పుడో చేయాల్సింది. సో ఇంకా చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి తీయాలంటే బయటికి. రోసయ్య దగ్గర నుంచి ఎంతోమంది చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఏంటి అనేది. సో అందుకే జగన్మోహన్ రెడ్డిని ఒకే ఒక దెబ్బ, టీడీపీ కొట్టిన ఒకే ఒక దెబ్బ ఈరోజు ఆయన్ని సెల్ఫ్ డిఫెన్స్లో పడేసింది అన్నది వాస్తవం. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.